జననయంచెంచి జాతరల్ పూజలు సాగింతురుగాని జగము మీరేరగా జన్మనిచ్చిన తల్లి జగమేలు తల్లి ఎంచెంచలేరెక్కు. పోలేరమ్మ జాతర, ముత్యాలమ్మ జాతర ఇవన్నీ మనం చాలా, సత్యమ్మ తల్లి జాతర ఇవన్నీ చాలా శ్రద్ధగా చేస్తామండి. ఓ జగత్తంతా పెద్ద హడావుడి చేసేస్తాం. జగన్మాత జగన్మాత అని ఆవిడ జగాలు పరిపాలిస్తుంది. కానీ ఈ జగత్తంతా నువ్వు పరిపాలించడానికి నిన్నిందులో పుట్టించి నీకు ఉద్యోగమో వ్యాపారమో వ్యవసాయమో పేరు మీద ఒక అవకాశం ఇప్పించడానికి నీకు జన్మనిచ్చిన తల్లి కారణం కాదా? జగత్తు ఏలిన తల్లి కంటే జగత్తు నిన్ను ఏలేలా చేసినటువంటి తల్లి గొప్పది కదా. ఆవిడ జగన్మాతే. మన భావన ఒకటే తేడా అంతే. అందుకని ఆ అమ్మని అమ్మవారిని మనం అమ్మగా భావిద్దాం. ఇంట్లో అమ్మను కూడా అమ్మవారిగా భావిద్దాం. ఆవిడ కన్న తల్లి నిజంగా మనస్సు ప్రశాంతంగా ఉండి నా బిడ్డ బాగుండాలి అని ఇలా మామూలుగా అంటే అది వశిష్ఠ మహర్షి వరంలా పనిచేస్తుందండి. ఏం సందేహం లేదు అందులో. నేను అనుభవించే మీకు చెబుతున్నాను. దిగ్విజయం అన్నిటికి కూడా ఆ అమ్మ దయ ఉండడం, అమ్మకి నమస్కారం చేయడం, అమ్మ యొక్క దీవెనే కారణం. ఇంక రెండో మాట లేదు దానికి. అది చేసి చూడండి మీకు తెలుస్తుంది. అమ్మవారిని అలా భావన చేయగలగాలి మనం. అందుకని మన్మధుడు రతీదేవి అమ్మవారిని ఆశ్రయించారు. రతీదేవి ఆశ్రయించింది. వెంటనే నీకెందుకు నేను చూసుకుంటానుగా అని ఆవిడ వరం ఇచ్చింది. అంతే. ఎంత గొప్పవాడైతే ఏమిటండి శివుడు, ఎంత వారలైనా కాంతదాసులే అన్నారు త్యాగరాజస్వామి. శివుడైనా అంతే. మనం ఏదో ఆడవాళ్ళ వెనకాల తిరిగామని మగాళ్ళ మీద భయపడక ఫీల్ అవ్వక్కర్లేదు. శివుడే తిరిగాడు, విష్ణువే తిరిగాడు, మనం అనగా ఎంత వారు చేసిన పనే మనము చేస్తున్నాం. ఇందులో విచిత్రం ఏం లేదు. తిరగడం ధర్మం, తిరగకపోతేనే అధర్మం. శివుడు ఎవరి చుట్టూ తిరిగాడు? పార్వతి చుట్టూ తిరిగాడు, తప్పేమిటట. విష్ణువు ఎవరి చుట్టూ తిరిగాడు? లక్ష్మీదేవి చుట్టూ తిరిగాడు, తప్పేమి.